హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. భాస్కర్ టెక్ తెలుగు ఛానల్‌కి స్వాగతం. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు మన ఛానల్‌లోని కొత్త బైక్స్ మరియు కొత్త స్కూటర్స్ సంబంధించిన రివ్యూ వీడియోస్‌తో పాటు సెకండ్ హ్యాండ్ బైక్స్ మరియు సెకండ్ హ్యాండ్ కార్స్ సంబంధించినటువంటి వీడియోస్ కూడా మన ఛానల్‌లో పెడుతూ ఉన్నామండి. సో దీనిలో భాగంగా ఇక్కడ చూడొచ్చు, ఇది వచ్చేసరికి మారుతి సుజుకి వ్యాగనర్ వీఎక్స్ఐ 1.2 పెట్రోల్ వెర్షన్. ఇది ఆటోమేటిక్ డ్రైవ్ సిస్టమ్ అనమాట. ఈ వెహికల్ వచ్చేసరికి సెకండ్ ఓనర్ అండి. ఇది మీకు 63,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగిందనమాట. ఇది 2019 మ్యానుఫ్యాక్చరింగ్, అలాగే రిజిస్ట్రేషన్ కూడా మీకు 2019లోనే అయిందండి. అంటే రిజిస్ట్రేషన్ డేట్ వచ్చేసరికి 20/10/2019. ఫిట్నెస్ అప్ టు మీకు 19/10/2034 వరకు కూడా ఫిట్నెస్ మీకు అవైలబిలిటీ ఉందన్నమాట. అలాగే ఈ వెహికల్కి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే ఎక్స్పైరీ మీకు 13/12/2024 వరకు మీకు ఇన్సూరెన్స్ అయితే అవైలబిలిటీ ఉందండి. ఇది 5 సీటర్ హ్యాచ్ బ్యాక్ కార్ అనమాట. మీకు డ్రైవర్ సంబంధించినటువంటి సేఫ్టీ పరంగా ఎయిర్ బ్యాగ్ సిస్టమ్ ఉంటుంది. అలాగే మీకు ఆటోమేటిక్ డ్రైవ్ అండి. ఇది మైలేజ్ మీకు 16 to 70 కిలోమీటర్స్ మైలేజ్ అయితే కంపల్సరీ వస్తుందండి. ఇక్కడ మీరు చూడొచ్చు, వెహికల్ కండిషన్ అయితే మాత్రం చాలా బాగుంది. అవుట్లుక్ అయితే మాత్రం ఎక్కడ డ్యామేజెస్ కానీ, డెంట్స్ కానీ, అలాగే స్క్రాచెస్ కానీ ఏం లేవండి. నీట్ కండిషన్లో ఉన్నటువంటి కార్ అన్నమాట. వెహికల్ కండిషన్ మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపించడం జరుగుతుంది. అలాగే వీల్స్ చూసినట్లయితే మీకు స్టీల్ రిమ్స్ విత్ వీల్ కవర్స్ కూడా వస్తాయండి. అలాగే మీకు ఫ్రంట్ సెక్షన్లో మీకు డిస్క్ బ్రేక్స్ ఉంటాయి, రియర్ సెక్షన్లో డ్రమ్ బ్రేక్స్ ఉంటాయండి. ఈ వెహికల్కి సేఫ్టీ పరంగా మనకి ఏబిఎస్ బ్రేక్ సిస్టమ్, అంటే యాంటీ లాక్ బ్రేక్ సిస్టమ్ కూడా మనకి ఈ వెహికల్ పొందుపరచడం జరిగింది. సో సేఫ్టీ పరంగా బెటర్ అని చెప్పొచ్చు. ఇంకా ఫీచర్స్ వైజ్ చూసినట్లయితే సెంటర్ లాక్ సిస్టమ్ కూడా ఈ వెహికల్లో ఉందండి. అలాగే మీకు ఆడియో మ్యూజిక్ సిస్టమ్ కూడా మనకి ఈ వెహికల్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఓవరాల్ వెహికల్ అయితే మాత్రం లుక్స్ పరంగా చాలా బాగుంది. అలాగే టైర్ విషయానికి వస్తే మనకి రీసెంట్గా ఈ వెహికల్ యొక్క టైర్స్ అయితే మార్చడం జరిగింది. 4 టైర్స్ కూడా మీకు ఎంఆర్ఎఫ్ టైర్స్ అయితే వీళ్ళు వేయించడం జరిగింది. అలాగే మనకి ఇంటీరియర్ చూసినట్లయితే మీకు కండిషన్ చాలా బాగుందండి. లోపల మీకు చూడొచ్చు క్లియర్గాని, ఎక్కడ మీకు స్క్రాచెస్ కానీ, అలాగే సీట్ కవర్స్ కానీ క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే సీట్స్ కానీ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఓవరాల్గా గుడ్ కండిషన్లో ఉన్నటువంటి వెహికల్ అనమాట. మీకు నీట్ కండిషన్లో ఉన్నటువంటి వెహికల్ ఇది. మీకు డ్రైవబిలిటీ కూడా చాలా ఈజీగా ఉంటుంది, ఆటోమేటిక్ డ్రైవ్ సిస్టమ్ కాబట్టి. ఇది మనకి 2019 మోడల్. సో మీకు న్యూ లుక్ అయితే ఉందండి. వెహికల్ అయితే చూడొచ్చు. కలర్ చూసుకున్నట్లయితే మీకు సిల్కీ సిల్వర్ అనమాట. చూడడానికి చాలా బాగుంటుందండి ఈ కలర్ కూడా. నెక్స్ట్ మీకు ఈ వెహికల్ యొక్క ఓనర్ గారు మీకు తంబు వేసి టోకెన్ రేట్ చేస్తారు. ఎందుకంటే మీకు ఇన్సూరెన్స్ కూడా మీకు అవైలబిలిటీ ఉంది కాబట్టి ఆయన తంబు వేసి టోకెన్ రేట్ చేసి మీకు వెంటనే ట్రాన్స్ఫర్ కూడా చేసేస్తారు. తర్వాత మీకు ఈ వెహికల్కి సంబంధించిన రికార్డ్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి. అంటే ట్రాఫిక్ చలన్స్ కానీ, కేసెస్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే రికార్డు పరంగా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి. మీకు ఈ వెహికల్ సంబంధించి ఫైనాన్స్ కూడా మీకు అవైలబిలిటీ ఉంటుంది. వెహికల్ యొక్క లొకేషన్ వచ్చేసరికి మీకు కాకినాడలో ఉందండి. అంటే ఇది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి తీసుకునే అవకాశం ఉంటుందన్నమాట. కాకినాడ జిల్లా, కాకినాడలో అయితే వెహికల్ అయితే అవైలబిలిటీ ఉందండి. ఓనర్ చెప్పే ప్రైస్ వచ్చేసరికి మీకు 4,65,000 చెప్పడం జరుగుతుంది. చెప్పిన ప్రైస్ అయితే ఫైనల్ ప్రైస్ అయితే కాదండి, స్లైట్లీ నెగిషియబుల్ ఉంటుంది. సో మీలో ఎవరైనా, అంటే మన సబ్స్క్రైబర్స్ కానీ, అలాగే వీడియో చూస్తున్న వ్యూవర్స్ కానీ ఎవరైనా గుడ్ కండిషన్లో ఉన్న వెహికల్ కాబట్టి తీసుకునే ఉద్దేశం ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు డిస్క్రిప్షన్లో నేను కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తాను. అక్కడ మీరు కాంటాక్ట్ అవ్వి లొకేషన్ వచ్చి వెహికల్ కండిషన్ చూసుకుని మీరు ఫైనల్ ప్రైస్ అనేది మాట్లాడుకోవచ్చు. స్లైట్లీ నెగిషియబుల్ ఉందండి. అంటే మీరు మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఎందుకంటే ఇది 2019 మోడల్ కాబట్టి. వెహికల్ కండిషన్ అయితే ఎక్సలెంట్ ఉంది. ఎక్కడ ఎటువంటి డ్యామేజెస్ అయితే మీరు లేవండి. క్లియర్గా ఈ వీడియోలో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, మీకు ఫైనల్గా ఒక విషయం చెప్పదలుచుకున్నాను. చాలామందికి డౌట్ రావచ్చు. అదేంటంటే ఈ వెహికల్స్ అన్నీ కూడా, మేము పెట్టే వెహికల్స్ అన్నీ కూడా ఇది కన్సల్టెన్సీ వెహికల్స్ అనుకుంటారండి. అలాంటిది ఏం లేదండి. మేము ఓనర్ దగ్గరికి వెళ్ళి వెహికల్ కండిషన్ చెక్ చేసిన తర్వాత వెహికల్ బాగుంటేనే మన ఛానల్లో వీడియో పెట్టడం జరుగుతుందండి. ప్రతి వీడియో కూడా మీరు చెక్ చేయొచ్చు. ప్రతి వెహికల్ కూడా మీకు చాలా మంచి కండిషన్లో ఉన్నటువంటి వెహికల్స్ మాత్రమే మన ఛానల్లో తీసుకొస్తున్నామండి. క్లియర్గా మీరు ముందు నుంచి కూడా మన ఛానల్ ఫాలో అయ్యే వారికి ఆ విషయం తెలుస్తుంది. అలాగే ఈ వెహికల్ కూడా మీకు చాలా మంచి కండిషన్లో లెస్ యూజ్ చేసినటువంటి సెకండ్ ఓనర్ వెహికల్ ఇది. వెహికల్ చాలా తక్కువ తిరిగిందని 63,000 కిలోమీటర్స్ మాత్రమే దీన్ని యూజ్ చేయడం జరిగింది. సో మన వాళ్ళు ఎవరైనా, అంటే మన సబ్స్క్రైబర్స్ కానీ, వీడియో చూస్తున్న వ్యూవర్స్ కానీ ఈ వెహికల్ తీసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అయ్యి లొకేషన్ వచ్చి ఈ వెహికల్ అయితే మీరు తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇఫ్ ఇన్ కేస్ ఈ వెహికల్ కానీ సేల్ అయిపోతే మాత్రం నేను డిస్క్రిప్షన్ నుంచి కాంటాక్ట్ నెంబర్ తీసివేయడం జరుగుతుంది. అలాగే ఎంతకి ఈ వెహికల్ సేల్ అనేది కూడా అక్కడ నేను మెన్షన్ చేయడం జరుగుతుంది. చాలామంది డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ చూడడం తెలియకపోవచ్చు. వీడియో టైటిల్ మీద క్లిక్ చేసినట్లయితే డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుందండి. అక్కడ నుంచి మీరు కాంటాక్ట్ నెంబర్ అయితే మీరు
చూడొచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ కారు యొక్క రిక్వైర్మెంట్ ఎవరికైనా ఉందంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో లింక్ని వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళకి యూజ్ అవుతుంది.